దేశంలోనే అత్యంత సంపన్నమైన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విద్యారంగం సామాజిక సేవతో మంచి పేరును సంపాదించుకున్నారు. ఆయన సమాజానికి ఇంకేమన్నా చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి స్థానం దక్కించుకున్నారు. ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చిన నారాయణ నెల్లూరు సిటీ అభివృద్ధి కోసం ఏ మేరకు పనిచేస్తున్నారు, ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు, హ్యావ్ ఎ లుక్. నెల్లూరు జిల్లా పార్లమెంటు పరిధిలో 26 డివిజన్లతో ఏర్పాటైన నియోజకవర్గం నెల్లూరు సిటీ. అధిక శాతం పట్టణ ప్రాంతం కలిగిన నెల్లూరు సిటీ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. నెల్లూరు సిటీలోని 54 డివిజన్లను 2 భాగాలుగా విభజిస్తూ 26 డివిజన్లతో సిటీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో 2,40,000 ఓటర్లు ఉన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి ప్రజారాజ్యం పార్టీ, 2 సార్లు వైసీపీ, ఒకసారి టీడీపీ అభ్యర్థులు గెలిచారు. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పొంగూరు నారాయణ ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. విద్యారంగం, సేవారంగంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తనదైన ముద్ర వేశారు. నెల్లూరు నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోజుకి దాదాపు 1,300 మంది నిరుపేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రజలకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004 నుండి 2014 వరకు టీడీపీలో చురుకుగా వ్యవహరించారు. కష్టకాలంలో పార్టీకి వెన్నుతన్నుగా నిలవడంతో పాటు ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే నారాయణ తపన, పట్టుదల చూసి ఆయన్ని చంద్రబాబు కూడా ఎంతగానో ప్రోత్సహించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంతో చంద్రబాబు డాక్టర్ నారాయణకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కొత్త రాష్ట్రం అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో కూడా నారాయణకు భాగస్వామ్యం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు నూతన రాజధాని అమరావతి నిర్మాణంలోనూ నారాయణ కీలక పాత్ర పోషించారు. ఇక గత ఎన్నికలకు కొన్ని నెలల ముందు గెలిపే లక్ష్యంగా నారాయణ పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. ఎన్నికల ప్రచారాల్లో నారాయణ తనతో పాటు తన భార్య రమాదేవి కుమార్తెలు సింధూరి, షెరీని పాల్గొన్నారు. సిటీ నియోజకవర్గ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ గతంలో నారాయణ నెల్లూరు నగరానికి చేసిన అభివృద్ధి గురించి వివరించారు. గతంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, నారాయణను మరోసారి గెలిపిస్తే ఆగిపోయిన అభివృద్ధితో పాటు నెల్లూరు సిటీని మరింత అభివృద్ధి చేస్తారని ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వైసీపీ వ్యతిరేకతను తన గెలుపునకు అనుకూలంగా మలుచుకున్నారు. నెల్లూరులో పొంగూరు నారాయణ గారు మనకు ఎమ్మెల్యే కావటం, మంత్రి కావటం ఒక వరం. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకి సంపాదన కోసం రాలేదు. నెల్లూరుకి ఏదో ఒకటి నా వంతుగా నేను చేయాలనే దీక్షతో, ఒక అంకుశ భావంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. అదేవిధంగా నెల్లూరు ప్రజలు 74,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు ఏవైతే చెప్పాడో అవన్నీ ఆచరణ చేస్తున్నారు. రోడ్లు వేశారు. రాగానే కూటమి ప్రభుత్వం రాగానే పొంగూరు నారాయణ గారు నెల్లూరులో రోడ్లు, పార్కులు డెవలప్మెంట్ చేశారు. అలాగే విఆర్సీ కాలేజీ రేపు మార్చి తర్వాత నుంచి 1వ క్లాసు నుంచి ఇంటర్ వరకు పేద పిల్లలకి ఉచిత విద్య అందించే విధానంగా అడుగులు వేస్తున్నాడు. అదేవిధంగా చూస్తుంటే మహిళలకు పెద్దపీట వేసి పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక సాయం చేసి వాళ్ళని ఒక కాంట్రాక్టర్గానో, ఒక వ్యాపారస్తుడిగానో తీర్చిదిద్దే విధంలో పొంగూరు నారాయణ గారు ఉన్నారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నగరంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు గతంలో నిలిచిపోయిన ప్లాంట్ పనులను పరిశీలించారు. పనులు పూర్తి చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రైనేజీ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. అలాగే నెల్లూరు సిటీ అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మంత్రి నారాయణ మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయరని, నేరుగా ఎవరితోనూ గొడవలకు వెళ్లనని ప్రజలు చర్చించుకుంటున్నారు.